ఇక మంచిర్యాల జిల్లాలో బాల్క సుమనీటి వద్ద హై టెన్షన్ నెలకొంది. కేదరిపల్లి మున్సిపాలిటీలో పొలిటికల్ సీన్ హీటెక్కింది. బాల్క సుమనీటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. సుమన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో పెద్ద ఎత్తున ఆయన నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. కార్యకర్తల రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్య ఇంట్లో కూడా పోలీసులున్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ నిర్బంధంలో ఉంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతుంది. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు? ఓకే సతీష్, ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీలో నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అయితే భారీగా బందోబస్తు నిర్వహిస్తున్న సందర్భంలో అయితే పోలీసులకు ఆటంకాలు జరిగాయని అయితే ఏదైతే బాల్క సుమన్ పైన, అదేవిధంగా మూల రాజిరెడ్డి, మరికొంతమంది బీఆర్ఎస్ నాయకుల పైన అయితే పోలీసులు అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేయడంతో పాటు అయితే ఇప్పుడు కేతన్పల్లికి అయితే బంద్ పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యంగా ఇటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి ఉన్నట్టయితే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా ఇటు ఈ మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లికి సంబంధించింది అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఇటు భద్రత పరంగా కూడా ఇటు పోలీసులు కూడా భారీగా ఇటు బాల్క సుమన్ ఇంటి చుట్టూ అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఎప్పుడు ఏ క్షణంలో బాల్క సుమన్ అరెస్ట్ చేశారన్న ఒక హైటెన్షన్ వాతావరణంలో అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులకు, ఇటు సిబిఐ నాయకులకు అయితే అంటే రాత్రి నుంచి అయితే నిద్ర లేకుండా చేస్తున్నారని ఇటు పోలీసులు అయితే అంటున్నారు. దీంతో బాల్క సుమన్ ఇంటి వద్ద అయితే భారీగా అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే వచ్చారు. దీంతో ఇటు బాల్క సుమన్ ఇంటి వద్ద అయితే ఒక హైటెన్షన్ వాతావరణంగా చెప్పొచ్చు. ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించి ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సుమన్ ను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన నివాసం వద్దనే ఉంటున్నారు ఉదయం నుంచి. అదే విధంగా ఇటు కార్యకర్తలు రాకతో అయితే ఇటు పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, అసలు పట్టణంలో ఎలాంటి ఆందోళనలు జరుగుతాయని అయితే పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు మరింత బలగాలను తెప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఇది మున్సిపల్ కు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి జరిగిన కార్యక్రమంలో ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. దీంతో ఇటు బాల్క సుమన్ కొంతమంది పోలీసుల పైన రాళ్లు రువ్వారనే ఆరోపణలతో అయితే అతన్ని ముందుగా అరెస్ట్ చేయాలని అయితే దీనికి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.